హలో అండి. గుడ్ మార్నింగ్. మనం చూస్తే గనక లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం న్యూస్ ఛానెల్స్ చూస్తే గనక మెయిన్‌గా ఐఎండీ వెబ్‌సైట్‌లో చూస్తే గనక మనకి మాన్సూన్ డిసపియర్ ఆర్ మాన్సూన్ పాజ్ అని ఇలాంటి టర్మ్స్ అనేవి మనం వింటూ ఉన్నాం. ఈరోజు మనం ఆ టర్మ్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఆల్సో అసలు మన మాన్సూన్ రావడానికి చాలా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి సపోర్ట్ చేయాలి మనకి ఇండియాలో. సో, ఆ ఫ్యాక్టర్స్ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. జనరల్‌గా మనకి మాన్సూన్ చాలా ఫ్యాక్టర్స్ అనేవి కావాలి. మాన్సూన్ బాగా మనకి ఇండియాలో రావాలి అంటే. సో, ఫస్ట్ పాయింట్ తీసుకుంటే గనక మనకి జూన్ పీరియడ్‌లో మన సన్ ఎప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ దగ్గర ఉంటది. సో, ఆ రీజియన్‌లో అంటే పర్టిక్యులర్‌గా చూస్తే గనక మనకి గంగా ప్లెయిన్స్‌లో చూసుకుంటే గనక మెయిన్‌గా సన్ అనేది అక్కడ ఉంటది. ఈ టై ఈ ఈ మెయిన్‌గా జూన్‌లో. సో, చూసుకుంటే గనక అక్కడ సన్ ఉండడం వల్ల మనకి లో ప్రెషర్ అనేది బికాజ్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి లో ప్రెషర్ అనేది అక్కడ డెవలప్ అవుద్ది. సో, ఫస్ట్ ఫ్యాక్టర్ మనకి మాన్సూన్ రావాలి అంటే గనక ఇదొక ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి గాంగ్టిక్ ప్లేన్స్ దగ్గర మనకి లో ప్రెషర్ అనేది ఎక్కువగా డెవలప్ అవ్వాలి. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి మనకి బే ఆఫ్ బెంగాల్‌లో ప్రెషర్ కంపేర్ చేసుకుంటే గనక పెసిఫిక్ ఓషన్‌తో బే ఆఫ్ బెంగాల్‌లో ప్రెషర్ తక్కువ ఉండాలి. సో, అక్కడున్న పెసిఫిక్ ఓషన్‌లో ఉన్న హై ప్రెషర్ డెవలప్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ లో ప్రెషర్ డెవలప్ అయితే అక్కడున్న హై ప్రెషర్ టు లో ప్రెషర్ విండ్స్ అనేవి మూవ్ అవుతాయి. సో, మాయిశ్చర్ అక్కడి నుంచి ఇక్కడ క్యారీ అవుతది. సో, ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్‌లో వచ్చాక విండ్స్ ఆల్రెడీ మనకి గ్యాంగ్టిక్ ప్లేన్స్ దగ్గర మనకి ఆల్రెడీ లో ప్రెషర్ అనేది డెవలప్ అయ్యి ఉంది కాబట్టి ఈజీగా హై సో ఆల్రెడీ అక్కడ లో ప్రెషర్ డెవలప్ అయింది కాబట్టి గ్యాంగ్టిక్ ప్లేన్స్ దగ్గర సో మనకి ఈజీగా బే ఆఫ్ బెంగాల్ నుంచి టువర్డ్స్ గ్యాంగ్టిక్ ప్లేన్స్ దగ్గర మనకి విండ్ మూవ్‌మెంట్ ఉంటది. హై ప్రెషర్ టు లో ప్రెషర్. సో మాయిశ్చర్ బే ఆఫ్ బెంగాల్ మాయిశ్చర్ అంతా తీసుకెళ్ళి మనకి మాన్సూన్ అనేది స్టార్ట్ అవుతది. సో ఈ సెకండ్ పాయింట్. మనకి జెట్ స్ట్రీమ్స్ మనం ఒక స్కైలో చూసుకుంటే గనక విండ్స్ అనేవి కంటిన్యూస్‌గా మనకు సర్టెన్ హైట్‌లోకి వెళ్తే గనక స్ట్రీమ్స్ విండ్స్ అనేవి కంటిన్యూస్‌గా మూవ్ అవుతూ ఉంటాయి. మనం ఈక్వేటర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ వరకు చూసుకుంటే కనుక మనకి ఈస్టర్లీస్ విండ్స్ అనేవి ఫ్లో అవుతాయి. అంటే విండ్స్ అనేవి ఈస్ట్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఈస్ట్ టు వెస్ట్ ఫ్లో అవుతాయి. అలాగే మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆర్కిటిక్ సర్కిల్ చూసుకుంటే కనుక వెస్టర్లీస్ విండ్స్ అనేవి జెట్ స్ట్రీమ్స్ అనేవి ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ పీరియడ్ లో మెయిన్ గా జూన్ నుంచి జూలై వరకు ఈ వెస్టర్లీస్ అనేవి డౌన్వర్డ్ షిఫ్ట్ తీసుకుంటాయి. ఈ డౌన్వర్డ్ షిఫ్ట్ తీసుకున్నప్పుడు మనకి మెడిటేరియన్ సీ ఉంది కదా, మెడిటేరియన్ సీ కూడా ఉన్న మాయిశ్చర్ కూడా మనకి క్యారీ చేసుకుంటూ మనకి రెయిన్స్ అనేవి మెయిన్ గా ఈ నార్త్ నదరన్ ఇండియాలో మెయిన్ రెయిన్స్ పడడానికి ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో మెయిన్ ఇప్పుడు ఐఎండి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదే ఇష్యూ చెప్తున్నారు. ఈ డౌన్వర్డ్ డిస్ప్లేస్మెంట్ మెయిన్ గా వెస్టర్లీస్ డౌన్వర్డ్ డిస్ప్లేస్మెంట్ ఇంకా యాక్చువల్ గా ఉన్నదానికంటే కొంచెం కిందకి రావడం వల్ల ఈ వెస్టర్లీస్ ఏం చేస్తున్నాయంటే ఇటుపక్క నుంచి వచ్చే మన మాన్సూన్ విండ్స్ కంటే ఫోర్స్ గా ఉండడం వల్ల ఈ వెస్టర్లీస్ మన మాన్సూన్ విండ్స్ ని డిస్ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. అందువల్లే మన మన శాటిలైట్స్ రీసెంట్ గా శాటిలైట్స్ కూడా విజువల్స్ చూపెట్టారు ఐఎండి వాళ్ళు. సో దాంట్లో చూసుకుంటే కనుక ఆ మాన్సూన్ విండ్స్ అనేవి డిసపియర్ అయిపోయాయి అనమాట. డిసపియర్ అవడానికి మెయిన్ రీజన్ ఈ వెస్టర్లీస్. సో ఫోర్త్ మెయిన్ వచ్చేసరికి మనకి లానినో అండ్ ఎల్నినో కాన్సెప్ట్స్. ఈ లానినో ఎల్నినో రెండు మనకి చాలా గట్టిగా ఎఫెక్ట్ చేస్తాయి మన మాన్సూన్ కి. ఒకటి లానినో మనకి మాన్సూన్ చాలా ఎక్కువ రావడానికి హెల్ప్ చేస్తుంది. ఎల్నినో వస్తే కనుక మనకి మాన్సూన్ రాకుండా చేస్తుంది. సో మెయిన్ గా ఇప్పుడు మనం లానినో అంటే ఏంటి, ఎల్నినో అంటే కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం. సో మనం లానినో కాన్సెప్ట్ తీసుకుంటే కనుక మనకి పెసిఫిక్ ఓషన్ చూసుకుంటే కనుక పెసిఫిక్ ఓషన్ లో మనకి ఈస్ట్ సైడ్ చిలీ ఉంటది, వెస్ట్ సైడ్ ఆస్ట్రేలియా ఉంటది. మెయిన్ గా మనకి లానినా టైంలో నార్మల్ మాన్సూన్ టైంలో అండ్ లానినా టైంలో మనకి చిలీ వైపు మనకి ఎక్కువ కోల్డ్నెస్ ఉంటది. ఆస్ట్రేలియా వైపు మనకి వార్మ్నెస్ అని ఉంటది అనమాట. పెసిఫిక్ ఓషన్ కన్సిడర్ చేసుకుంటే. సో మనకి హై ప్రెషర్ అనేది చిలీ వైపు డెవలప్ అయ్యి లో ప్రెషర్ అనేది మనకి ఆస్ట్రేలియా సైడ్ డెవలప్ అవుద్ది. సో ఇలా డెవలప్ అయినప్పుడు సో మనకి విండ్స్ అనేవి మనకి హై ప్రెషర్ టు లో ప్రెషర్ మూవ్ అవుతాయి కాబట్టి సేమ్ మన చిలీ సైడ్ నుంచి అంటే పెసిఫిక్ ఓషన్ ఈస్ట్ సైడ్ నుంచి మనకి వెస్ట్ సైడ్ అనేది విండ్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఆల్రెడీ మనకి బే ఆఫ్ బెంగాల్ లో ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల ఈ విండ్స్ అనేవి ఫర్దర్ గా బే ఆఫ్ బెంగాల్ కి మూవ్ అయ్యి దాని తర్వాత ఫర్దర్ గా గ్యాంగ్టిక్ ప్లేన్స్ లో మూవ్ అవడంతో మనకి మాన్సూన్ అనేది చాలా ఎక్కువ రెయిన్స్ అనేవి చాలా ఎక్కువ పడడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి మనకి లానినా టైంలో. అదే మనం ఎల్నినా తీసుకుంటే కనుక సేమ్ కేస్ రివర్స్ అవుతుంది అనమాట. మనకి రావాల్సిన విండ్స్ బే ఆఫ్ బెంగాల్ కి రావాల్సిన విండ్స్ మనకి చిలీ వైపు వెళ్ళిపోతాయి అనమాట. ఈ ఎల్నినో టైంలో ఏమవుతుందంటే చిలీ వైపు హాటర్ రీజియన్ వార్మర్ రీజియన్ ఉంటది అనమాట. అదే ఆస్ట్రేలియా సైడ్ చూసుకుంటే మనకి కోల్డర్ రీజియన్ ఉంటది. సో దాని వల్ల హై ప్రెషర్ ఆస్ట్రేలియా బౌండరీలో డెవలప్ అయిన హై ప్రెషర్
మనకి చిలీ సైడ్ ఉన్న లో ప్రెజర్ సో హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్ మూవ్ అవుతుంది అనమాట. సో మనకి రావాల్సిన బే ఆఫ్ బెంగాల్ లో ఆల్రెడీ రావాల్సిన విండ్స్ మనకి అటుపక్క వెళ్ళిపోవడంతో మనకి మాన్సూన్ సీజన్ లో రెయిన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఇది మనం మాన్సూన్ గురించి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.